నమస్కారం, బీ న్యూస్కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైభవపేతంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు, జై శ్రీరామ్ నామజపంతో హోరెత్తిస్తున్న భక్తులు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం రాబోతుందని వెల్లడి. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వివరణ. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామనవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరముల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడై అన్నాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. శ్రీ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి లేదా వసంతోత్సవంతో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు, ధర్మనిరతికి ప్రతీక. శ్రీరామ జయం సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం రాబోతుందని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలించాడు కాబట్టే శ్రీరాముడు పాలన గురించి, త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామని గుర్తు చేశారు. పాలకులు తమ కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని, వారి సుఖ సంతోషాలకు ప్రాధాన్యతనివ్వాలని రామకథ చెబుతుందన్నారు. అటువంటి పాలకులు, అటువంటి పాలనలో ఊరు పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని చంద్రబాబు వివరించారు. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఎద్దడగల అవసరాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి సూచించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి త్రాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇంకా 2 జిల్లాల నుండి ప్రతిపాదనలు రావాల్సి ఉందని, అవి వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తగిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి త్రాగునీటి అవసరాలకై పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేందుకు ఈ నెల 8 నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు కాలువల ద్వారా ఈ నెల 6 నుండి నీటిని విడుదల
చేశామని తెలిపారు. కావున వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలో నిన్న జరిగిన మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, రాక్షస పాలన అంతమొందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానుల ఉత్తేజాన్ని చూస్తే గెలిచినట్లే అనిపిస్తుందని అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా సినిమా స్టార్ కి ఒక అభిమాన సంఘం పెట్టుకొని ఆ సినిమా యాక్టివిటీసే కాకుండా రాజకీయాల్లో చైతన్యంగా పరిమితి చెంది మీరు అందరూ పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అంటే ఎవరినైనా ప్రతి ఒక్కళ్ళు ఒకరిని అన్నలాగా తీసుకొని రాజకీయాల్లో గురువులాగా తీసుకోవాలి కదా. కులాల బేసిస్ కాదు అది. ఒక్కొక్కరు నమ్మకం, ఒక్కొక్కళ్ళ అభిమానం నుంచి తీసుకుంటూ వస్తారు. అందుకే నేను మొన్న కూడా సభలో చెప్పాను, పవన్ కళ్యాణ్ కొని మీరు ఆయన ఆరాధిస్తూ ఆయన ఎటు సైడ్ ఇస్తే అటు సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను దయచేసి మీలో ఒకటిగా మీ పెద్దన్నలాగా నన్ను తీసుకొని పనిచేయండి అని అందరూ కూడా దాన్ని ఆమోదించినందుకు నా ధన్యవాదములు. సపోర్ట్ చేస్తున్నందుకు. పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఆరంభమే. మనం ఒకసారి గెలిచినాక, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చినాక అందరికీ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఎలా పెంచాలనే దాని మీద మీరందరూ సహాయం చేయండి. నేను సహకరిస్తాను. నన్ను పూర్తిగా ఉపయోగించుకొని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకి అతీతంగా పశ్చిమ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ఆయన చెప్పినట్లుగా కేక్ కటింగ్కి అలాంటివి కాదు. సినిమా రిలీజ్ అయ్యి సినిమా గొప్పగా అయితే సక్సెస్ఫుల్ మీటింగ్స్ అవి చేసుకోవచ్చు సరదాగా, కాదని నేను అన్న. కానీ మొత్తం మీద వీటన్నిటికి కూడా ఏ అసోసియేషన్లు పెట్టినా, ఏ సమావేశాలు పెట్టినా అల్టిమేట్గా మనకంటే కింద ఉన్న వాడికి, పేదరికానికి ఎట్లా ఒకరికొకరు ఎలా తోడ్పడుతున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో పేదరికం అనేది ఉంది మన భారతదేశంలో. వాళ్ళని అట్టడుగున వాళ్ళని పైకి తీసుకురావాలి. జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలి? కాబట్టి దానికి మీరు నన్ను పూర్తిగా వాడుకోండి. ప్రస్తుతానికి నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే మీ అందరితో కలిసి పెరిగా, ఇక్కడే అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. నిత్యం అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేస్తా. ప్రతి వ్యాపారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 154వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ పరిధిలోని కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వస్త్ర వ్యాపారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆసిఫ్కు పూర్తి మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, సెక్రటరీ వల్లంకొండ వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఓలేటి భవానీ శంకర్, కార్యవర్గ సభ్యులు బచ్చు వెంకట సత్యసురేష్, బొందిలి కాజా సింగ్, సామా వెంకట సీతారామారావు, వల్లంకొండ వెంకట సుబ్బారావు, కొత్తమాసు నాగసాయి రమేష్ తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై వ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం, నగరపాలక సంస్థ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆసిఫ్ అసోసియేషన్ నేతలకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 2 ఏళ్లు కరోనా వల్ల పేదలు ఎటువంటి పని చేయలేని స్థితిలో ఉన్నా సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆయా పథకాల డబ్బులను జమ చేసి ఆదుకున్నారని తెలిపారు. అందువల్ల పేదలు ఆకలితో అల్లాడకుండా ఆత్మగౌరవంతో జీవించగలిగారని, వ్యాపారులు పూర్తిగా దెబ్బతినకుండా కాపాడారని వివరించారు. నిరంతరం అందరికీ అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్లు చలపతిరావు, పూర్ణచంద్రరావు, చటర్జీ, అప్పాజీ, చైతన్యరెడ్డి,
నాయకులు ట్రేడ్ జిల్లా అధ్యక్షులు నంబూరు ప్రదీప్, పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు, డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ వహాబ్, బాషీ, సుభానీ ఖాన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో గల కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్కి రావడం జరిగింది. అధ్యక్షుల వారైన బొచ్చు ప్రసాద్ గారు ఆయన సహాయ సహకారాలతో మార్కెట్లో అసోసియేషన్ సభ్యులతో కలిసి మార్కెట్లో పర్యటించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి సేల్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో సేల్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి కానీ, లేకపోతే ఈ బస్తా అటు వెళ్ళిందని ఆ బస్తా అటు వచ్చిందని ఈ రిక్షా మీద అటు వెళ్తుందని చెప్పేసి వ్యాపారస్తులకి తెలుగుదేశం హయాంలో నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఇలాగే జగనన్న ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వ్యాపారస్తులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పేసి భావం కలిగిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అదే రీతిలో ఇక్కడ స్థానికంగా నేను ఒక కార్పొరేటర్గా, అలాగే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. వ్యాపారస్తులందరికీ నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి ముందుకెళ్తాను. ఏదో అవసరానికి వచ్చి ఏదో పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేసేస్తా అని చెప్పి చెప్తున్నారు కొంతమంది వచ్చి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సింగపూరు, మలేషియా, జపాన్ అని చెప్పి గ్రాఫిక్స్ చూపించడం జరిగింది. ఏదో కొంతమంది వస్తారు, టూరిస్టులుగా నిలబడతారు, వెళ్ళిపోతారు. కానీ స్థానికంగా ఉంటాను, నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ నాకు తోడుగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయవాడ వెస్ట్లో కృష్ణవేణి మార్కెట్కి వెస్ట్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి అసీఫ్ బాయ్ గారు రావటం, వారిని ఈ కృష్ణవేణి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బచ్చు ప్రసాద్ గారు, వారి కమిటీ వాళ్ళు చాలా ఆదరంగా ఆహ్వానించి ఇంత పెద్ద ఘన స్వాగతం లభించడం ఈ ఆర్యవైశ్యుల ఐక్యతకి నిదర్శనంగా భావిస్తూ, ఇది అసీఫ్ బాయ్ గెలుపుకి ఇదే నాంది అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల ఓట్లు చాలా గణనీయంగా ఉన్నాయి. అసీఫ్ బాయ్ గెలుపు ఆర్యవైశ్యుల గెలుపుగా ఉండాలని కోరుకుంటూ ఎందరో దళితులు ఉసురు పోసుకున్న దళిత ద్రోహి సీఎం జగన్ అని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత, ఏపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఎద్దేవా చేశారు. దళితులంతా ఐక్యమై జగన్ ను గద్దెదించాలని, దళితులకు మేలు కలగాలంటే చంద్రబాబును సీఎం కావాలని పిలుపునిచ్చారు. మైలవరంలో జరిగిన దళిత శంకరరావు సభలో ఏపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, నందిగామ ఎమ్మెల్యే అభ్యర్థిని తంకిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల ముందు దళితులకు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఆయనకు దళితులంటే గిట్టదని ఏనాడైనా పక్కన కూర్చోబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. జగన్ మాయమాటలు నమ్మొద్దన్నారు. యువతను, మగవారిని గంజాయికి, మద్యానికి బానిసలుగా చేసిన జగన్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి కేశవన్ చిన్నిని దళితులంతా ఆదరించి మంచి మెజార్టీతో గెలిపించారని చెప్పారు. దళితులను గౌరవించేది చంద్రబాబు మాత్రమేనని, ఆయన్ను సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలోని దళితులను 5 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానని, ఇకపై కూడా అలాగే చూసుకుంటామన్నారు. ఎస్సీ సామాజిక భవనాల నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే దళితుల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తదనంతరం కేశవన్ చిన్ని మాట్లాడుతూ, చంద్రబాబు దళితుల అభ్యున్నతికి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది దళితులు హత్యలకు, దాడులకు గురయ్యారన్నారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదని, సంక్షేమం లేదని, ఎస్సీ సబ్జిన్ నిధులను సైతం పక్కదారి పట్టాయన్నారు. దళితులకు రక్షణ, సంక్షేమ ఫలాలు అందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు.
5 సంవత్సరాల నుంచి మీ అందరి మధ్య పనిచేస్తా ఉన్నాను. నేను ఈ నియోజకవర్గంలో అటుపక్క ఉన్నప్పుడు కూడా ఎవరైతే నా తరఫున పనిచేశారో వాళ్ళందరికీ అధిక ప్రాధాన్యత ఇచ్చి నా గుండెల్లో పెట్టుకొని మైలవరం నియోజకవర్గంలో ఎస్సీల తరఫున పోటీ చేసిన ఆ రోజు వాళ్ళందరినీ గెలిపించుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టుగా, ఎస్సీ కాలనీలు అభివృద్ధి చెందేటట్టుగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చి ఎన్నో కట్టించారు. మొత్తం 35 శాంక్షన్ చేస్తే వాటిలో ఎస్సీ లొకాలిటీలోనే నేను ఎక్కువ శాంక్షన్ చేయించడం జరిగింది. ఏమైతే ఈ ప్రభుత్వం పేదలకి కేవలం సంక్షేమ ఫలాలు తాయిలాలు చూపించి అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి మనవడికి మనవరాలకి ఉద్యోగాలు రాని పరిస్థితి, ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేని పరిస్థితి, ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇచ్చి మరో చేత్తో పేదల పొట్ట కొట్టింది. దేవుడు బరబాసును పంపిస్తాడే, బరబాసు కాదు మనకు తెలిసినట్లేదు బైబిల్. బరబాసుని అడుగుతా పోషిస్తాడా, బరబాసుని రమ్మంటాడా? యేసు ప్రభు కావాలని కోరుకుంటారు. అంతేగాని ఈ బరబాసు లాంటి జగన్మోహన్ రెడ్డిని కోరుకోవటం తప్పు అని నా బిడ్డలందరికీ నేను తెలియజేస్తున్నాను. రోజు 90 వేస్తాడు మావాడు, రోజు ఇటు చూడ, రోజు 90 వేస్తాడు, రోజు 90 వేస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత 90 వేస్తే వాడికి ఎక్కట్లా, ఇంకొక 90 కొందామంటే డబ్బులు వాడికి. 90 వేసి వినండి, వీడి డాష్ ఈ మందు నాకు ఎక్కట్లా, వీడెప్పుడు పోతాడో అన్నాడు. మందు నిషాలో 90 వేసిన మా సోదరుడు ఓం ప్రసాద్ 90 ఎక్కలేదని చిన్న బూత్ మాట్లాడితే తెల్లారేటప్పటికి చచ్చిపోయాడు. చెట్టుకి శమ ఏలాడాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఓం ప్రసాద్ ఎందుకు చచ్చిపోయాడు? ఎప్పుడు కూడా చెప్పలేదు. వాడి ఆయన ఇప్పటికీ గాయపడిపోయింది. అక్కడ సంస్కృతి తొట్టి కొట్టేశాడు. ఆ ఫోన్ని తిరిగి ఇవ్వలేదు. ఆ ఫోన్ ఓపెన్ చేస్తే అయ్యగారి భాగవతం అంతా బయటపడుతుంది. చాలా మంది పెద్ద తలకాయలు జైలుకి వెళ్తారు. ఇప్పటికీ లేదు. అవసరమా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? మనకి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్, అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అడిగితే రాజమండ్రిలో ఒక వ్యక్తికి గుండు కొట్టించారు. వీళ్ళందరూ ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది దళిత జాతిని అవమానం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం పారదోలాలి. ఒక్కడ గుర్తుంచుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం. అదే పందాలో నారా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి గారిని వారికన్నా ఎక్కువ పదవుల్లో నుంచోబెట్టిన వ్యక్తి ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఎక్కడ ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా వల్లరామయ్య గారు ఉంటారు, నక్క ఆనందబాబు గారు ఉంటారు, లోకేష్ గారికి తోడుగా ఎంఎస్ రాజు గారు. దళితులంటే ఒక గంజాయి మాఫియా అడ్డాగా తీర్చిదిద్దాడు. మనకు ప్రాథమిక విద్యను దూరం చేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా మన యువకుల్ని, ఎవరైతే చదువుకుంటున్న పిల్లల్ని విద్యకు దూరం చేశాడు. ఈ విధంగా మన జీవితాన్ని ముగ్గిపాలు చేసి పైపెచ్చి మన మీద దాడులు చేస్తాడు. మనం చూస్తున్నాం ఎన్ని దాడులు ఈ 5 సంవత్సరాల్లో దళితుల మీద చేశారు. మరి మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని ఏ విధంగా అవమానించి ఆయన మానసికంగా హింసించి చంపారో కళ్ళారా చెప్పారు మరి బాలకోటయ్య గారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది దళితుల మీద దాడులు జరిగాయి. మరి మన దళితులు బలహీనతలు అడ్డం పెట్టుకొని మరొకసారి మాయమాటలు చెప్పాలని చూస్తున్నారు. వీళ్ళేముందిలే, ఒక రోజు ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తే, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేస్తే, ఒక మందు బాటిల్ ఇచ్చేస్తే మళ్ళీ ఆ ఓట్లని నేను తీసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ మాయ మాటలు నమ్మొద్దండి. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, మాయ మాటలు నమ్మొద్దు. మన ఓటుని
మరి పదిలంగా కాపాడుకొని మన భవిష్యత్తు నిర్ణయించే నాయకత్వానికి ఓటేద్దాం. ఒక్కసారి ఆ మాయమాటలను నమ్మి మన ఓటు నమ్ముకుంటే 5 సంవత్సరాల భవిష్యత్తును కోల్పోతాం. ఈ 5 సంవత్సరాల్లో మన జీవితాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయండి. గిరిజనుల అభ్యున్నతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని వైఎస్ఆర్సీపీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతిరావు అన్నారు. గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయటం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాజ్యాధికారం కల్పించి గిరిజనులను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఎస్టీలతో ఆత్మీయ సమావేశం మైలవరం సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాజ్యాధికారం కల్పించి గిరిజనులను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ అన్న లక్ష్యమన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండా సురేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ చిరంజీవి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన సర్నాల తిరుపతిరావుని గెలిపించి ముఖ్యమంత్రి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ప్రజలను వంచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార పార్టీలను తరిమి కొట్టాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు. పశ్చిమంలో గల్లీలో తిరిగే నాయకులు కావాలని, ఢిల్లీలో ఉన్న నాయకులు కాదని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కంసాలపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందన్నారు. అయినప్పటికీ బీజేపీకి మన రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన వంతపాడటం సిగ్గుచేటన్నారు. మతోన్మాద రాజకీయాలకు పాల్పడే వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి లౌకిక పార్టీలతో కూడిన ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. తనను శాసనసభ్యుడిగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తానని చెప్పారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన తనను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. విజయవాడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఒక పక్కన, రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం నుంచి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము అడగమని చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంలో అభ్యర్థులను మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పాడు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇప్పుడు వరకు 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా ఏ ఒక్కరి అకౌంట్లో కూడా వేయలేదు. బీజేపీ వారు మోసం చేశారు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. వారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా కొండనాలికేస్తే ఉండనాలికి ఊడిపోయినట్టుగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలని కూడా నరేంద్ర మోడీ ఒకవైపున ప్రజలను వంచాడు. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం నేను అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తా అన్నాడు. మద్య నిషేధం చేశాడా? మద్యం ఏర్లై పారుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజున మద్యం వ్యాపారంతో నడుస్తున్నటువంటి వైనం. అదే కాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. నిరుద్యోగులకు ఎవరికి ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి. ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆయన కూడా ఒక పక్క నుంచి తీసివేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల్ని వంచి మోసం చేసినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అభ్యర్థి ఒకవైపున, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీతి నిజాయితీగా ప్రజలకు అండగా ఉండేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన పోటీ చేస్తుంది. ఇండియా కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అభ్యర్థించేది రాష్ట్ర సంపదని పరిరక్షించాలన్నా, రాష్ట్రంలో సుఖ సంతోషాలు ఉండాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ప్రజానీకం అందరూ కూడా ఓట్లు వేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాను. సీఎం జగన్ పై దాడి ముమ్మాటికి టీడీపీ పిరికిపంద చర్య అని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ నేతలు మండిపడ్డారు. సింగ్నగర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.
దాడిని నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బీసన్ రోడ్లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో బోండా ఉమాని నిందితుడిగా చేర్చాలని కోరారు. ఈ దాడిపై పోలీసు వారు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని, శ్రీనివాసరావు గారిపై జరిగిన దాడిని, శ్రీనివాసరావు గారిపై జరిగిన దాడిని, జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని, జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని వెంటనే మంచిగా మాట్లాడాలి. మళ్ళీ ఆపేస్తాడు. శ్రీనివాసరావు గారిపై జరిగిన దాడిని, శ్రీనివాసరావు గారిపై జరిగిన దాడిని 13వ తారీఖున విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనటువంటి విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవేశించగా కొన్ని దుష్టశక్తులు, కొన్ని అరాచక మోకలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఖండిస్తున్నాము. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యకి వస్తే వారవలేక కొన్ని శక్తులు వెనకుండి చేయించాయనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు బీసెంట్ రోడ్లో 23వ డివిజన్లో ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్డు దగ్గర వరకు కూడా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే వాళ్ళ పతనానికి అదే నాంది అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వేల నుంచి లక్షలాది మంది జనాలు బ్రహ్మరథం పడుతూ కూడా ఆయన సిద్ధం బస్సు యాత్రని విజయవంతంగా ముందుకు వెళ్తున్నాం అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ప్రతి డివిజన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్న సందర్భంగా మహిళలు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు మనుషులు ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశారంటే అదంతా కూడా వాళ్ళ కర్మ. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అంతా కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు సాంఘీభావం తెలియజేస్తున్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం బీసెంట్ రోడ్లో మన ముఖ్యమంత్రి గారి మీద మరియు మన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా ఈ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ నిరసన తెలియజేయడానికి వచ్చారు. మేము ఈ జరిగిన దాడిని, అమానుషమైన దాడిని ఖండిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నందుకు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన శాంతియుతంగా బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్డు దాకా మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నూతన కమిటీని మంగళవారం ప్రెస్ క్లబ్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రతిభా భారతి, కార్యదర్శిగా సిపి నాగేంద్ర, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ ఆలం, సహాయ కార్యదర్శిగా శివ, సభ్యులుగా రవి, సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. Okay, hello. So my name is Mayur and I am the national convener of the Progressive Students Federation of India. As you know, not only the BJP government but also the previous governments of India have always tried to commodify education. They have tried to commodify the education system. They are trying to sell education to students.
So today we have gathered here to form the state committee in Andhra Pradesh. We will go to students and we will make them aware of the capitalist system and how this system is victimizing them. We are going to tell them how this system is going to victimize them, and we will wage a struggle against this capitalist system, and we will fight for the rights of the students here. సిపి నాగేంద్ర, ఇవాళ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నన్ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా చూసుకుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్లు అనేక రకరకాల జీవో నెంబర్లు తెచ్చి పేద విద్యార్థులకు విద్యను అందజేయడంలో పూర్తిగా విప్లవం చెందింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతామని పిఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. నన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ సతీష్ గారికి, స్టేట్ నేషనల్ జనరల్ సెక్రటరీ మయూర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా పేరు ప్రతిభా భారతి. ఈరోజు పిఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ స్టేట్లో అన్ని జిల్లాల్లో విద్యార్థుల సమస్యల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని పిఎస్ఎఫ్ఐగా ఈరోజు తెలియజేస్తున్నాము. అలాగే మన రాష్ట్రంలో అనేక అమ్మాయిల మీద దాడులు ఎక్కువైపోయాయి. దాని మీద కూడా రాజీ లేని పోరాటం చేస్తామని పిఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా మీద నమ్మకంతో పార్టీ మాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా వైభవపేతంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న రామాలయాలు, జై శ్రీరామ్ నామజపంతో హోరెత్తిస్తున్న భక్తులు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్ష. శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం రాబోతుందని వెల్లడి. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని వివరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.